మీరు ఏం అడుగుతున్నారు? మీరేం గొంతమ్మ కోరిక కోరతలేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా? గొంతెమ్మ కోరికలు కోరతలేరు, కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు. ఇచ్చిన మాట నెరవేర్చుమని మీరు అడుగుతా ఉన్నారు. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. సరే, టైం ఇవ్వమని మంత్రి గారు అడిగినారు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని మంచి మాట కొద్దీ ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే, నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ. రేవంత్ రెడ్డి, నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా అంటున్నావు. ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు, మాట్లాడు, వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు. ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు. యూరియా సంచి దొరకలేదు, పోతే దొరుకుతుందా? కరెంటు మున్పటి లెక్క వస్తలేదు, యూరియా బస్తా దొరకలేదు, ముసలిళ్ళకు 4,000 ఇస్తానని ఎగబెట్టిండు. 6 గ్యారెంటీల సంగతి యాద్ చేయరా మీరు? మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఆశాలను మర్యాద కొద్దీ, మంచి మాట కొద్దీ, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మాటలు మాత్రం కోటలు దుంకుతాయి, చేతలు లేవు. ప్రజలకు అర్థమైపోయింది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది ఇప్పుడు.